హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షాన్వి క్రియేషన్స్. నేను ఈరోజు ముల్లంగి రాడిష్తో పరాటా చేస్తున్నానండి. ముల్లంగితో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. బీపీ కంట్రోల్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది, కిడ్నీ స్టోన్స్ ఉన్న వాళ్ళకైతే చాలా బెనిఫిట్ అండి ఇది ముల్లంగి. నేను దీంతో పరాటా చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను చూడండి. ఫస్ట్ మనం ముల్లంగి నేనైతే ఒక ముల్లంగి తీసుకొని పీల్ చేసేసి వాష్ చేసేసుకొని గ్రేట్ అది చేసి పెట్టుకున్నానండి. ఒక పెద్ద సైజ్ ముల్లంగి తీసుకున్నాను. 2 కట్టల మేతి తీసుకున్నానండి. ఈ న్యాచురల్ మేతి 2 కట్టలు అయితే తీసుకున్నాను. ఈ పరాటాలో మెంతి ఆకునే మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇంకా కావాల్సినవి దానికి సరిపడా సాల్ట్, మెయిన్గా పెప్పర్ అండి. నేను ఇందులో చిల్లీస్ కానీ కారపొడి అని ఏం యూజ్ చేయట్లేదు, పెప్పర్ పౌడర్ అయితే యూజ్ చేస్తున్నాను. జీలకర్ర అండి, ఆయిల్, పోపు కోసం ఆయిల్. మళ్ళీ లాస్ట్ ఇదొకటి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి. ఇది వచ్చేసి శనగపిండి. ఈ శనగపిండి నేను ఒక ప్యాన్లో డ్రై రోస్ట్ చేసుకున్నానండి. 2 స్పూన్ఫుల్ ఆఫ్ శనగపిండి తీసుకొని డ్రై రోస్ట్ అయితే చేసి పక్కన పెట్టుకున్నాను. ఇవేది అన్ని ఇంగ్రీడియంట్స్, ఇవి మాత్రం అన్ని కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఈ పరాటాకి. నెక్స్ట్ పరాటా చేసుకోవడానికి నేను కాస్త గోధుమ పిండి తీసుకున్నానండి. గోధుమ పిండి తీసుకొని ఒక 2 స్పూన్ఫుల్ ఆఫ్ పెద్ద స్పూన్ఫుల్ ఆఫ్ గోధుమ పిండి తీసుకుని అందులో కాస్త సరిపడా సాల్ట్, ఆయిల్ వేసేసుకొని కాస్త స్మూత్గా కలుపుకోవాలండి. మరి చపాతీకి అంత గట్టిగా కలుపుకోవద్దు. మనం భక్షాలకు ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలి. పిండి స్మూత్గా ఉండాలి. ఇది చేసేసుకొని మనం ముల్లంగికి చెప్పిన స్టఫ్ అంతా ఇందులో ఫిల్ చేసి పరాటా చేసుకోవాలండి. ఇది కాల్చుకోవడానికి నేను గీ యూజ్ చేస్తున్నాను. గీ ఆర్ మీరు బటర్ అయినా యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ రెండిట్లో మీ చాయిస్. ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు, కాకపోతే నెయ్యి అనేది వేసుకుంటే కాస్త కమ్మదనం యాడ్ అవుతుందండి. ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకొని ఏఎంసీ బౌల్ పెట్టుకున్నానండి. పెట్టుకొని కాస్త ఆయిల్ వేద్దాము. ఆయిల్ యాడ్ చేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక కాస్త మనం తీసుకున్న జీలకర్ర వేసుకుందామండి. జీలకర్ర కాస్త వేగినాక మెంతి ఆకు వేసుకుందామండి. చూడండి, ఇలా కాస్త మగ్గినాక కాస్త సాల్ట్ వేసుకుందామండి. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకుందాము, జస్ట్ ఈ లీఫ్ మట్టుకే వేసేసుకొని ఇంకాస ఫ్రై కానిద్దామండి. ఒక 1 మినిట్ లిడ్తో క్లోజ్ చేద్దాము. ఇంకా ఈవెన్గా కుక్ అవుతుంది లీఫ్. తీసి చూద్దామండి, లిడ్ తీసి చూద్దాము. చూడండి మెంతి ఆకు ఎంత ఈవెన్గా కుక్ అయిందో, స్మూత్గా అయిపోయింది చూడండి. మనం నెక్స్ట్ గ్రేట్ చేసుకున్న ముల్లంగి వేద్దామండి. ఇది వేసేసి కాస్త కలిపేసుకుందాము. ముల్లంగి వేసాక లిడ్తో క్లోజ్ చేయొద్దండి, ఎందుకంటే మళ్ళీ లిడ్ క్లోజ్ చేసిస్తే ఆ ఆవిరి ఇందులో పడేసి మళ్ళీ స్మెల్ వస్తుంది. సో వితౌట్ లిడే రోస్ట్ చేద్దామండి ఇది. కాస్త రోస్ట్ అయ్యాక దీనికి సరిపడా సాల్ట్ వేసుకుందాము. కాస్త సాల్ట్ యాడ్ చేద్దాము. ఇందాక మన లీఫ్కి సరిపడా పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాము.
కాస్త ముల్లంగి కూడా వేసుకున్నాము. వేసేసుకొని కాస్త ఫ్రై అవనిద్దాం. అలా ఫ్రై అయ్యాక కాస్త మనం తీసుకున్న పెప్పర్ వేసుకుందాము. చూడండి, పెప్పర్ వేసాక కలర్ అనేది చేంజ్ అయింది చూడండి. నెక్స్ట్ మనం వేయించి పెట్టుకున్న శనగ పౌడర్ వేద్దామండి. శనగపిండి వేద్దాము. వేయించి పెట్టుకున్న శనగపిండి వేద్దాము. ఇలా కాస్త ఈవెన్గా కలిపేసుకుందామండి. పిండి మొత్తం ముల్లంగికి పట్టుకునేలా కలిపేసుకుందాం. చూడండి, ముల్లంగి పరాటా కోసం స్టఫ్ రెడీ. ఈ స్టఫ్ని కాస్త చల్లారనిద్దాం. ఇప్పుడు ముందుగా మనం స్మూత్గా కలిపెట్టుకున్న గోధుమ పిండిని చిన్న చపాతీలాగా రోల్ చేసి పెట్టుకున్నానండి. ఇందులో మనం ఇప్పుడు ముల్లంగి స్టఫ్ యాడ్ చేస్తాను. చూడండి, ముల్లంగి స్టఫ్ ఇలా పెట్టేసేసి దీన్ని ఒక బౌల్లాగా చేద్దామండి. చూడండి, ఇలా బౌల్లాగా వేసేసి ఇప్పుడు పొడిపిండితో రోల్ చేసేసుకుందామండి. ఇది పరాటా. చూడండి, ఈ బాల్ని ఇలాగైతే రోల్ చేసుకున్నాను నేను. ఈ రోల్ చేసుకునే లోపు నేను ఏఎంసీ తవా పెట్టుకున్నానండి. దీనిపైన పరాటా కాలుస్తాను. ఇది కూడా ఏఎంసీ తవా, హెల్దీ తవా. ఇప్పుడు వేడైన ప్యాన్ పైన కాస్త నెయ్యి వేసుకుందాము. చూడండి, టర్న్ చేసుకున్నాక ఎలా గోల్డెన్ కలర్ వచ్చిందో. చూడండి, 2 కలర్స్ కూడా గోల్డెన్ కలర్లో కుక్ అయిందండి. హెల్దీ అండ్ టేస్టీ. ముల్లంగి పరాటా రెడీ అండి. ఇలా ముల్లంగితోనే కాకుండా క్యారెట్తో చేసుకోవచ్చు. మనం మేతి కాకుండా ఇంకా కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్, బీట్రూట్ సేమ్ ప్రాసెస్. ముల్లంగి ప్లేస్లో క్యారెట్, బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. ఇలాంటి ఇన్స్టాంట్ స్నాక్స్, హెల్దీ స్నాక్స్ చాలా మంచిదండి హెల్త్కి.